ఈ గ్రూప్ డీకి ఓటీపీ రాకపోవడానికి అన్నీ కూడా మన ఆధార్ నెంబర్‌కి లింక్ అయిన ఫోన్ నెంబర్ గాని అన్నీ క్లారిటీగా ఉన్న కొన్ని సందర్భాల్లో సర్వర్ ప్రాబ్లమ్ వస్తుందండి. సర్వర్ ప్రాబ్లమ్ వల్ల మనకి ఓటీపీ రావడం అనేది లేట్ అవుతుందండి. ఎందుకు లేట్ అవుతుందంటే చాలామంది అప్లై చేస్తున్నారు కాబట్టి సర్వర్ అనేది డౌన్ అవ్వడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వచ్చే ఛాన్స్ అనేది ఆలస్యం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మాక్సిమం నైట్ టైమ్ ఉంటది కదా! నైట్ టైమ్‌లో అప్లై చేయడానికి ట్రై చేయండి. అందరికీ ఫోన్‌లున్నాయి కదా! ఫోన్‌లో ఇది అప్లై చేసేయవచ్చు. ఇదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఫోన్‌లోనే క్లారిటీగా మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనకి ఓపెన్ అయిపోతది. మాక్సిమం 1-6 మార్నింగ్ ఏఎం ఉంటది కదా! నైట్ టైము. ఈ టైంలో మీరు అప్లై చేస్తే మాక్సిమం అనేది అప్లై అయిపోద్దండి. అంటే ఏంటి? ఓటీపీ రావాలంటే మీ ఆధార్ నంబరు లింక్ అయిన ఫోన్ నంబర్‌లు, జీమెయిల్ కరెక్ట్‌గా ఉంటే. ఇవి కరెక్ట్‌గా లేకపోతే నువ్వు ఎప్పుడు చేసినా కూడా అవ్వదండి. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఓటీపీ సమస్యలు వస్తున్నాయండి. ఓటీపీ అనేది వాళ్ళ మొబైల్ నంబర్‌లకి రావట్లేదంటున్నారు. అదేంటో ప్రాబ్లమ్ అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళి మన ఆర్ఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళేసి మనం ఆర్ఆర్‌బీ డాట్ అప్లై జీఓవీ డాట్ అనేది ఈ సైట్‌కి వెళ్ళేసి మనం ఓపెన్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయండి. అందులో క్రియేట్ యాన్ అకౌంట్ అని ఒకటొస్తది. ఆల్రెడీ క్రియేట్ యాన్ అకౌంట్ అనేసి ఒకటొస్తది. ఎవరైనా ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటే వాళ్ళు డైరెక్ట్‌గా లాగిన్ అయిపోవచ్చు. మొబైల్ నంబర్ ద్వారా గానీ, జీమెయిల్ ద్వారా గానీ మనకి పాస్వర్డ్ టైప్ చేసేసి మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు ఆన్‌లైన్ అప్లికేషన్‌కి. అయితే ఇదే ఫస్ట్ టైమ్ అప్లై చేయడం ఆర్ఆర్‌బీ అని అనుకుంటే క్రియేట్ యాన్ అకౌంట్ ఫస్ట్ చేసుకోవాలండి. ఈ క్రియేట్ యాన్ అకౌంట్‌లో మెయిన్‌గా మనకి చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఏముంటదంటే మనకి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మన 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో మన నేమ్ అంటే మన ఇనీషియల్‌తో పాటు క్యాపిటల్ లెటర్స్ ఉంటది కదా! అవి సేమ్ అదే విధంగా క్రియేట్ యాన్ అకౌంట్‌లో మనం ఫిల్ చేసేసుకోవాలి. అలాగే మన ఫాదర్ నేమ్ కూడా ఫిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ 10థ్ క్లాస్‌లో ఏదుంటే అదే మనం ఫిల్ చేసేసుకొని మనం ఈ క్రియేట్ అనే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి. అంటే ఇదొక్కటే కాదండి. తర్వాత మనకి 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌తో పాటు ఇంటర్ చేస్తే ఇంటర్ సర్టిఫికేట్ అడుగుతాది. డిగ్రీ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ అడుగుతాది. నెక్స్టు పీహెచ్‌డీ ఉంటే అది అడుగుతది. అదర్ క్వాలిఫికేషన్స్ అంటే మనకి డిప్లొమాస్, ఐటీఐస్ ఉంటాయి కదా! అవి కూడా అడుగుతాయండి. మనకు ఉంటే పెట్టండి. లేకపోతే లేదు. ఓకే. ఆ రకంగా చేసుకున్న తర్వాత మనకి ఫోటో సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేసిన తర్వాత మనకి మెయిల్స్ వస్తాయండి. మెయిల్‌కి కన్ఫర్మేషన్ వస్తది. క్రియేట్ అనే అకౌంట్ అనేది. పాస్వర్డ్ మీరు ఇచ్చేసి క్రియేట్ చేసుకోవచ్చండి. ఫస్టు ఈ క్రియేట్ అనే అకౌంట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం డైరెక్ట్‌గా పాస్వర్డ్ టైప్ చేసేసి అప్లికేషన్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు మనం. ఓకే. ఇక్కడ చూసుకుంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఆధార్ నంబర్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుందండి. చూసేసుకోండి. మీరు ఆధార్ కార్డ్‌కి ఏ ఫోన్ నంబర్ అయితే లింక్ చేస్తున్నారో ఆ నంబర్‌కి మాత్రమే ఓటీపీ అనేది వస్తాది. మీ ఆధార్ కార్డ్‌కి వేరే నంబర్ మీరు ఫీడ్ చేసుకొని మీ మొబైల్‌లో ఆ ఫోన్ నంబర్ లేకపోతే మీకు ఓటీపీ అనేది మీరు ఏ నంబర్ ఇచ్చారో ఆ నంబర్‌కి వెళ్ళిపోతది. అది చూసేసుకోండి. నెక్స్టు వర్కింగ్ జీమెయిల్ ఉండాలండి. ఈ ఫోన్ నంబర్ లింక్డ్ అయిన ఆధార్ నంబర్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు, జీమెయిల్ అకౌంటు మీ ఓన్‌ది ఇచ్చేసుకోండి. ఇచ్చిన తర్వాత మనకి రెండిట్లికి కూడా ఓటీపీలొస్తాయి. జీమెయిల్‌కి ఒక ఓటీపీ వస్తది. మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. లింక్ అయిన ఆధార్‌కి ఉన్న ఫోన్ నంబర్‌కి మాత్రమే మనకి ఓటీపీస్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పటికి కూడా చాలామందికి డిఫరెంట్‌గా ఉంటే మీరు మీ సేవకి వెళ్ళి బ్యాంక్స్ ఎలాంట మనకి చేస్తుంటారండి. మీ ఆధార్‌కి మీ ఫోన్ నంబర్ లింక్ చేసుకున్న తర్వాత 4 ఆర్ 5 డేస్ తర్వాత మాత్రమే మన ఆధార్‌కి ఫోన్ నంబర్ లింక్ అవుతుంది. ఈరోజు నువ్వు మార్నింగ్ లింక్ చేస్తావు. ఈవినింగ్‌కి వెళ్ళేసి ఆర్ఆర్‌బీకి అప్లై చేస్తామంటే అవ్వదండి. కంపల్సరీగా 4 ఆర్ 5 డేస్ వెయిట్ చేయాలి. అప్పుడు మాత్రం లింక్ అవుతది. అది కూడా మనకు ఆర్ఆర్‌బీ టైమింగ్ ఇచ్చాడు కదా! ఎప్పుడు మనకి టైమింగు 23 2 నుంచి 2 అది 2025 వరకు మాత్రమే ఉంది కదా! ఈ డేట్ లోపల మాత్రమే మీరు ఇదంతా ప్రాసెస్ చేసేసుకోవాలి. ఓకే. అయిన తర్వాత అప్పుడు మీరు ఆధార్ సెంటర్‌లోకెళ్ళి క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే ఓటీపీస్ వస్తాయి. ఆఫ్టర్ అప్లై ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎడిట్ ఆప్షన్ అనేది ఆల్రెడీ మనకి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 తేదీ వరకు జరుగుతుందండి. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ కూడా మోడిఫై చేసేయవచ్చు అనుకుంటాం. కానీ
క్రియేట్ అనే అకౌంట్ ఉంటుంది కదా, దీన్ని మోడిఫై చేయలేము. ఎందుకంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నామో క్రియేట్ అనే అకౌంట్‌లో 10th క్లాస్‌లోనో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి నేమ్‌తో పాటు. అందుకే కేర్‌ఫుల్‌గా ఫస్టే అప్లై చేసేటప్పుడు చూసుకోండి క్రియేట్ అన్ అకౌంట్. దీన్ని మోడిఫై చేయలేము. గుర్తుపెట్టేసుకోండి. మనం ఏవేవి మోడిఫై చేయగలమంటే ఓన్లీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా! ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికని మనకి 14 పోస్టులు ప్రిఫరెన్స్ ఇచ్చాం కదా! అవి దాని ప్లేసెస్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ కూడా మార్చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఎడిట్ ఆప్షన్‌కి మనకి రూ. 250 అనేది మోడిఫై ఫీజ్ తీసుకుంటారు. ఎంత? రూ. 250. ఇది నో రిఫండ్ అండి ఇది. మనకి రిఫండ్ అవ్వదు. అది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ జోన్ అయితే మాత్రం చేంజ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ముంబై జోన్‌కి అప్లై చేసుకున్నానండి. ఎందుకంటే నాకంటూ ఒక ఐడియా ఉంది. నేనంటూ నోటిఫికేషన్ క్లారిటీగా చదివాను కాబట్టి నేను ముంబైకి పెట్టేసుకున్నాము. కానీ ఈ జోన్ చేంజ్ చేసుకోలేము. ఈ జోన్‌లో 14 పోస్టులకి నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను కదా! ఈ 14 పోస్టులు కూడాను నేను చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా రూ. 250 ఇచ్చేసి 25th తర్వాత మాత్రమే మనకి ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఒక వీడియో పెడదాం. ఓకే.